హెడ్లైన్స్ చూద్దాం. చిరు డ్రీమ్ నెరవేరేనా? నాని లీక్స్ ఆపండి అంటున్న మేకర్స్. అట్లీ ప్లాన్ మారిందా? బాలయ్య స్వర్ణోత్సవ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనడం, ఇంద్ర సినిమా చేయడానికి స్ఫూర్తి సమరసింహారెడ్డి అని చెప్పడం ఆసక్తిగా మారింది. అంతేకాకుండా ఇంద్ర, సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ తో కథ రాస్తే అందులో నటించడానికి రెడీ అని చిరంజీవి అనడం, ఆ వెంటనే బాలయ్య కూడా రెడీ అనడంతో ఈ క్రేజీ కాంబో మూవీ మాటలకి పరిమితం అవుతుందా, నిజంగా సెట్ అవుతుందా అనేది హాట్ టాపిక్ గా మారింది. చిరు బోయపాటికి ఛాలెంజ్ విసురుతున్నారని అన్నారు. అయితే మరో డైరెక్టర్ ఛాలెంజ్ స్వీకరించారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? నిజంగా చిరు డ్రీమ్ నెరవేరేనా? చిరంజీవి ఇంద్ర సినిమా చేస్తున్నప్పుడు బాలయ్య సమరసింహారెడ్డి సినిమా చేయడం వలన చిరు కూడా ఆ తరహా సినిమా చేయాలని, ఇంద్ర చేస్తున్నారని అప్పట్లో వినిపించింది. అయితే బాలయ్య స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న చిరంజీవి ఇంద్ర సినిమా చేయడానికి స్ఫూర్తి బాలయ్య, సమరసింహారెడ్డి సినిమానే అనే అసలు సీక్రెట్ ను బయటపెట్టారు. ఇంద్ర, సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ తో కథ రాయమని ఆ వేడుకలో ఉన్న బోయపాటి శ్రీనుకు చెప్పారు. నేను ఛాలెంజ్ విసురుతున్నాను అని చిరు అనడం, అలాగే పక్కనే ఉన్న వైవీఎస్ చౌదరి అయినా సరే అలాంటి కథతో వస్తే చేయడానికి రెడీ అన్నట్టుగా చెప్పారు. చిరు నుంచి ఊహించని ఈ ప్రపోజల్కు అక్కడున్న ప్రేక్షకాభిమానులే కాకుండా సినీ ప్రముఖులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫ్యాక్షన్, యాక్షన్ మూవీస్ ను ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యేలా తీస్తారు. అది దృష్టిలో పెట్టుకునే చిరంజీవి ఆయన పేరు ప్రస్తావించి ఉంటారు. అయితే ఈ ఛాలెంజ్ స్వీకరించాను అంటూ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆసక్తిగా మారింది. వెంటనే ఈ పోస్ట్ వైరల్ అయింది. ఇలాంటి క్రేజీ కాంబో సెట్ అవ్వాలంటే బలమైన కథ కుదరాలి. పైగా ఇద్దరు స్టార్ హీరోలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడిన హీరోలు కలిసి నటించాలంటే అంత ఈజీగా కాదు. కథ రెడీ అవ్వాలి. ఆ కథ హీరోలిద్దరికీ నచ్చాలి. మరి ప్రశాంత్ వర్మ ఛాలెంజ్ స్వీకరించాను అన్నాడు. మరోవైపు బోయపాటి కూడా కథ రెడీ చేసే ఛాన్స్ ఉంది. మరి చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ నెరవేరుతుందో లేదో చూడాలి. నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఫస్ట్ వీక్ లోనే 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఓ వైపు వరదలున్నప్పటికీ ఈ స్థాయిలో కలెక్షన్ రాబట్టడం విశేషమనే చెప్పాలి. అయితే నాని నెక్స్ట్ చేయబోయే సినిమా గురించి అది ఎలా ఉంటుందో కాస్త లీక్ చేశాడు. ఆ లీక్స్ ఎఫెక్ట్ వేరే సినిమాపై పడింది. పుకార్లు ఆపండ్రోయ్ అంటూ సీరియస్ అయ్యారు మేకర్స్. ఇంతకీ నాని ఏం చెప్పాడు? ఆపండి అంటూ మేకర్స్ ఎందుకు సీరియస్ అయ్యారు? అసలు ఏమైంది? నాని చేయబోయే 2 సినిమాల్లో ఒకటి హిట్ 3 కాగా రెండోది శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా. ఈ 2 సినిమాలు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. శ్రీకాంత్ ఓదెలతో చేసే సినిమా సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలిసిందే. అందుకని సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో భారీ సెట్లు రెడీ చేస్తున్నారు. అయితే నాని సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నెక్స్ట్ చేసే సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉంటుందని, చిన్నపిల్లలకు నో ఎంట్రీ అని తేల్చేశాడు. దీనిని బట్టి ఆ సినిమా ఎంత వైలెంట్ గా ఉంటుందో హింట్ ఇచ్చాడు. దీంతో నాని నుంచి వచ్చే సినిమాలో అంతలా ఏం చూపించనున్నారో అనేది ఆసక్తిగా మారింది. నాని నెక్స్ట్ మూవీ గురించి చేసిన ఈ లీక్స్ వలన పుకార్లు షికారు చేస్తున్నాయి. నాని తను చేయబోయే సినిమాలో హింస ఎక్కువగా ఉంటుందని చెప్పాడు కానీ అది ఏ సినిమా అనేది చెప్పలేదు. అయితే దసరా సినిమాలో నానిని శ్రీకాంత్ ఓదెల చాలా పవర్ఫుల్ గాను, చాలా వైలెంట్ గా చూపించడంతో శ్రీకాంత్ ఓదెలతో చేసే సినిమాలోనే హింస ఎక్కువగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై నాని, శ్రీకాంత్ ఓదెల మూవీ నిర్మాత నుంచి ప్రకటన వచ్చింది. సినిమా స్టోరీ ఐడియా నుంచి సినిమా థియేటర్స్ లోకొచ్చే వరకు మంచి అవుట్పుట్ ఇవ్వాలని తప్పిస్తుంటాం. సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా అఫీషియల్ గా అనౌన్స్ చేసిందే నమ్మండి. అంతేకాని ప్రచారంలో ఉన్న వార్తలను నమ్మొద్దు, ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దు అని చెప్పారు. దీనిని బట్టి నాని హింస ఎక్కువగా ఉంటుందని చెప్పింది హిట్ 3 మూవీ కోసమని టాక్ బలంగా వినిపిస్తోంది. మరి ఈ సినిమాలతో కూడా నాని సక్సెస్ సొంతం చేసుకుంటాడేమో చూడాలి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ జవాన్ మూవీతో సంచలన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. జవాన్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా అంటూ ప్రచారం కూడా జరిగింది. బన్నీ, అట్లీ మధ్య కథ చర్చలు జరిగాయి కానీ క్లారిటీ మాత్రం రాలేదు. అందుకనే ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. బన్నీ అట్లీ ప్రాజెక్ట్ ఇంకా క్యాన్సిల్ కాలేదు అని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు అట్లీ ప్లాన్ మారిందని తెలిసిందే. ఇంతకీ ఏమైంది? అట్లీ ప్లాన్ ఏంటి? టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయి. ఎప్పటినుంచో బన్నీతో అట్లీ మూవీ చేయాలి అనుకున్నారు. జవాన్తో సంచలన విజయం సాధించడంతో ఈసారి బన్నీ, అట్లీ కాంబో ఫిక్స్ అని ప్రచారం జరిగింది. అయితే ఈ కాంబో సెట్ కాలేదు.
జవాన్ బ్లాక్ బస్టర్ అవడంతో అట్లీ రెమ్యునరేషన్ 100 కోట్లు డిమాండ్ చేశాడని, అల్లు అరవింద్ దీనికి నో చెప్పాడని, ఈ కారణం వల్లనే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని టాక్ వినిపించింది. ఇంతకీ ఏమైందంటే అట్లీ మల్టీ స్టారర్ స్టోరీ చెప్పాడట. బన్నీ సోలో హీరోగానే చెయ్యాలి కానీ ఇప్పట్లో మల్టీ స్టారర్ సినిమాలు చేయాలి అనుకోవడం లేదని నో చెప్పాడట. బన్నీ నో చెప్పడంతో అట్లీ ప్లాన్ మారిందని తెలిసింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు మల్టీ స్టారర్ స్టోరీ చెబితే ఓకే చెప్పాడట. మరి సల్మాన్ తో పాటు నటించే మరో హీరో ఎవరంటే యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ అని సమాచారం. కమల్ కు కూడా కథ చెబితే నటించేందుకు ఓకే అన్నారట. దీంతో సల్మాన్ కమల్ కాంబో ఫిక్స్ అయిందని అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం అట్లీ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు ఆర్టిస్టుల ఎంపిక కూడా జరుగుతుందట. నెక్స్ట్ ఇయర్ ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. జవాన్తో మెప్పించిన అట్లీ ఈ క్రేజీ మల్టీ స్టారర్ తో కూడా మెప్పిస్తాడేమో చూడాలి మరి. రఘు గద్వాల్, ప్రియాంక శ్రీ, శివప్రసన్న ప్రధాన పాత్రలో రూపొందుతున్న మూవీ వెంకటలక్ష్మితో. ఈ మూవీకి ఏడాది కిందట అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీకి రామమూర్తి కొట్టాల డైరెక్టర్. స్వచ్ఛమైన ప్రేమ కథగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఆలేటి రాజేష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ పోస్టర్ ను హీరో శ్రీకాంత్ లాంచ్ చేశారు. కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ మూవీని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు హీరో శ్రీకాంత్. టైటిల్ చాలా బాగుంది, వెంకటలక్ష్మితో ఏడాది కిందట. నిజంగా ఈ యంగ్ టీమ్ వీళ్ళంతా ఈయన హీరోగా ఫస్ట్ టైం పరిచయం అయిపోతున్నాడు. చాలా రీల్స్లో ఏం చేశారు అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్లో చాలా ఫేమస్ అంట. ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ చేస్తారు. ఆల్ ద బెస్ట్, డెఫినెట్గా బాగుండాలని కోరుకుందాం. టైటిల్ బాగుంది. ఫస్ట్ లుక్ లాంచ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కొత్త యంగ్స్టర్స్ అందరూ కష్టపడి ఈ ఫిలింని తీసుకున్నారు. దీనికి ప్రమోషన్కి ఉపయోగపడుతుందని నా దగ్గర రావడం జరిగింది. ఏదైనా కంటెంట్ ఉంటే డెఫినెట్గా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ ఫిలింలో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం డెఫినెట్గా కొత్తగా ఉంటుంది అనే ఫీలింగ్ నాకు కలుగుతుంది. ఆల్ ద బెస్ట్, ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్కి అలాగే డైరెక్టర్కి వీళ్ళందరూ కూడా గుడ్ లక్. మీరు కూడా మా సినిమాని ఆదరించి కంటెంట్ ఉన్న సినిమాలు ఈ రోజుల్లో బాగా ఆడుతున్నాయని చెప్పేసి నమ్మకంతో మేము చేశాము. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాము. దయచేసి మనందరినీ ఆదరించాలని కోరుకుంటున్నాం. కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన మూవీ ది గోట్. ది గోట్ అంటే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ మూవీకి వెంకట్ ప్రభు డైరెక్టర్. ఇందులో విజయ్ కు జంటగా మీనాక్షి చౌదరి నటించింది. ఇక కీలక పాత్రల్లో అయితే ప్రశాంత్, వైభవ్, స్నేహ, లైలా నటించారు. ఈ నెల 5న ది గోట్ మూవీ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది ఈ గ్రాండ్ ఈవెంట్. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. First of all, I would like to thank Kalpati sir and Archana ma'am and Aishwarya. VP Garu, thank you so much for this wonderful opportunity. To be part of this mega film, in fact, చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్స్ చూస్తే సెట్లో ఎప్పుడు చూస్తే మల్టీ స్టార్ 10 caravans 20 caravans అలాగే ఉంటుంది. And it was so nice to work. ఎందుకంటే Laila was there, Prashant Garu was there, విజయ్ గారు, మోహన్ గారు అండ్ వైభవ్, ప్రేమ్జీ, ఇలా చెప్తే వెళ్ళొచ్చు. మన అంత మల్టీ స్టార్స్ ఇంత పెద్ద బడ్జెట్ మూవీలో ఉండడానికి చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ట్రైలర్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది, అదిరింది కదా. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ మిమ్మల్ని లాగే. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నా మూవీ రిలీజ్ అవుతుంది. సో ఐఎమ్ షూర్ you will love it and you will enjoy this. I think everybody knows this, but with Vijay sir, no, he's such a calm person. Like, he's so like in Zen mode all the time. I don't know how he does that. You know, he's always ready before time on set. That's something that I've truly never seen in anybody, that discipline, that dedication that he has, and I think that's what truly makes him the star he is. You will all enjoy the film. நல்லா என்ஜாய் பண்ணுவீங்க. தியேட்டருக்கு வந்து இட்ஸ் a wholesome entertainment. தளபதியை வந்து ஒரு புதுசாக பார்ப்பீங்க. நியூ presentation இருக்கும். So I think you will all enjoy the film. It's a wholesome. நாங்களே சொன்னால் இதே தான் சொல்லுவோம். It's a very different film. It's a new concept of storytelling. Only this we have to say. But you come and say what the film was. Please come and watch on
September 5th, another 3 days to go. I think you'll all enjoy the film, and I had a great experience working with Vijay sir, Prashant sir, Prabhudeva sir, Jairam sir, Mohan sir, lot of big star cast, Neha madam, Laila madam, Meenakshi, Vaibhav Premji, Yogi Babu. It's a huge star cast film, and had a great time working with everybody, and they all made my life easy. It's your 25th film, and it's Talapathi's film. And thanks to you, Talapathy. So thanks to Talapathy, and it all happened and fell in place, and it was a very, I think we just did this film in 11-12 months. I think now 1 year we finished the whole film. Actually, this film Hollywood la panna it will take a long time. Ana number budget, it's a regional film, and so soon I think எனக்கு அதில் இன்ஸ்பிரேஷன் வந்து ராஜமௌலி சார் தான். ராஜமௌலி சார் மட்டும் எப்படி அவ்வளோ நாள் நினச்ச மாதிரி எடுக்கிறாருன்னு சொல்லி ரொம்ப I'm a big fan of his. Thank you, VP sir, for making me a part of this film. Yep. So, guys, watch the film 5th of September. Enjoy. They have been fantastic producers because ilaga film cheyalante it takes a lot of commitment as a producer, and it's a 25th film for them, so this movie is going to be a fantastic movie, a blockbuster for sure. Trailer chusar kada, trailer lo chusarante it's so difficult to cut a trailer andi. Intamanti stars, you know, we have at least 20 to 30 artists, all big stars. అన్ని స్టార్స్ ఒక ఫ్రేమ్లోను ఒక ఫిల్మ్లో అది ఒక ట్రైలర్లో చూపించాలి, చాలా చాలా కష్టం అది. కానీ విపి సార్ చాలా సైలెంట్గా ఉన్నారు అనుకోండి. ఈజ్ అ మాస్టర్ మైండ్. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. కష్టాల్లో ఉన్నవారికి సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు జూనియర్ ఎన్టీఆర్. తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం 1 కోటి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు తన ఎక్స్లో పోస్ట్ పెట్టారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే స్పిరిట్ మూవీ స్క్రిప్ట్ రెడీ అయిందని సమాచారం. ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. జనవరి నుంచి స్పిరిట్ సెట్స్ పైకి రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఇప్పటివరకు ఏ భారతీయ మూవీకి వెచ్చించినంతగా 275 కోట్లకు పుష్ప 2 ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 6న ఈ మూవీని 13 భాషల్లో రిలీజ్ చేయనున్నారని